శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సంబంధించి 2025 మార్చి మాస ఫలితములు చూసుకున్న విషయానికి వస్తే, ఈ యొక్క మార్చి నెలలో విద్యార్థుల విషయానికి వస్తే ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణము, వీరు ఏదైనా చదువుకోవాలన్నా ఏదైనా సరే చేయాలన్నా మంచి ప్రోత్సాహాలు లభిస్తాయి. అలాగే ఎవరైతే ఇంట్లో ఉండేటువంటి గృహిణులు ఉంటూ ఉంటారో వారికి కూడా ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం, అంటే ఇంట్లో నుండి ఏదైనా చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేయాలన్నా వాటికి సంబంధించి మంచి అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. అలాగే ఈ యొక్క ఉద్యోగస్తుల విషయానికి వస్తే నూతనంగా ఏదైనా సరే ఉద్యోగంలో చేరడము, ఏదైనా సరే నూతనమైనటువంటి ఉద్యోగ పదవిలో చేరడము లేదా ప్రదేశాన్ని కూడా మారే అవకాశం అధికంగా కనిపిస్తూ ఉంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వీళ్ళు ఎప్పటి నుంచో అనుకుని చేయాలనుకున్న పనులన్నీ కూడా చాలా ఉత్సుకతతో చేయడం, అంటే కొంతమందికి ఎలాంటి లక్ష్యం ఉంటుందంటే ఏదేమైనా సరే ఈసారి మనం ఇంత కష్టపడాలి, ఇంత సాధించాలి అనేటువంటి ధోరణితోని అధికంగా పనిచేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఏమవుతుందనంటే కుటుంబ సభ్యులని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే కుటుంబ సభ్యులు ఏదైనా పని చెప్తే తెస్తానని మర్చిపోవడం కానీ, లేదా వాళ్ళు రమ్మన్న సమయానికి పోలేకపోవడం కానీ, పూర్తిగా మీ యొక్క ప్రొఫెషనల్లీ బిజినెస్కి సంబంధించి సమయాన్ని కేటాయించడం, ఇది వ్యాపారానికి సంబంధించి అనుకూలమే, మంచి లాభాలు గడిస్తారు. మీరు అసలు జీవితాశయం మీరు అనుకుని ఉంటారు, ఒక నెలలో ఇంత సంపాదించాలి అని అనుకుని ఉంటారు కదా, అంతా సంపాదిస్తారు. కానీ కుటుంబం నుంచి వ్యతిరేకత, కలహాలు, గొడవలు రావడం జరుగుతుంది. కాబట్టి మన ప్రొఫెషనల్ లైఫ్తో పాటు మన పర్సనల్ లైఫ్కి కూడా మనం అంతే సమయం కేటాయించడం చాలా మంచిది. ఇక చూసుకున్నట్టయితే ఎవరైతే సినీ రాజకీయ రంగాల్లో ఉన్న వారికి కూడా ఇదే ధోరణిగా ఉంటుంది. కాబట్టి వారు చేసేటువంటి పనులలో, వారు చేసేటువంటి వ్యవహారాల్లో ఏదైనా చిన్న చిన్న తప్పిదములున్నా, ఏవైనా సరే ఇంటికి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఎవరైనా ఏదైనా ఆందోళనకరమైనటువంటి వాతావరణంలో ఉన్నా మీ పనిని పక్కకు పెట్టైనా సరే వారికి మీరు సమయం కేటాయించండి. లేకపోతే జీవితంలో చాలా పెద్ద తప్పు చేశాను, ఆ సమయంలో నేనుంటే ఈరోజు ఇంత నష్టం జరిగేది కాదు అనేటువంటి పరిస్థితులు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇది సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించిన విషయం. అలాగే ఎవరైతే పిల్లలు దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో, మనం ఏమనుకుంటామంటే మన అనుభవం కొద్దీ మనకి ఏముందిలే, ఇది చాలా చిన్న విషయం కదా, నాకేం కాదు, గతంలో చాలాసార్లు జరిగింది అనుకుంటారు. అలా నెగ్లెక్ట్ చేసినటువంటి విషయాలు ఎక్కడి దాకా వెళ్తాయంటే, అంటే ఉదాహరణ చెబుతున్నాను, నాకు తెలిసినటువంటి ఒక క్లయింట్ గోరుకు దెబ్బ తగిలి చాలా రోజుల నుంచి అశ్రద్ధ చేస్తూ ఉన్నారు. వేరే తీయాల్సిన పరిస్థితి, షుగర్ బాగా ఉంది, ఏజ్ 70 సంవత్సరాలు. కాబట్టి గోరుతో పోయేది ఏమైంది, గొడ్డల దాకా వచ్చింది. అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త వహించండి. అలాగే చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేటువంటి వాళ్ళు, రైతులు ముఖ్యంగా వాతావరణానికి మార్పులు సంభవించడం వల్ల మీ పొలంలో మందులు కొట్టే దగ్గర కానీ, మీరు పనులు చేసే దగ్గర కానీ ఏదైనా సరే డస్ట్ వల్ల లేదా గాలిలో ఏవైనా సరే విపరీతమైన మార్పుల వల్ల మీ యొక్క ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో విపరీతమైన మార్పులు, జ్వరాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే కోర్టు చుట్టూ తిరిగేటువంటి వాళ్ళు, అవి డైవర్స్ గురించి కానివ్వండి, ఏదైనా కేసుకి సంబంధించిన విషయంలో కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లో చాలా జాగ్రత్త వహించడం మంచిది. ఎందుకంటే వెంటే ఉంటూ ఉన్న మనిషి వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఇలాంటి వ్యక్తి నుంచి ఇలాంటి వ్యతిరేకత వస్తుంది అని చెప్పి, ఇలాంటి పరిస్థితులు కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే విదేశాలకు ప్రయాణం చేయాలి, విదేశాల్లో చదువుకోవాలి, విదేశాల్లో ఉద్యోగం చేయడానికి వెళ్తున్నారు, ఆన్ సైట్కి వెళ్ళే వాళ్ళ విషయంలో కూడా ఇక్కడే ఏదైనా ముఖ్యమైనటువంటి పేపర్లు మర్చిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాతకి సమయం జాప్యం అవ్వడము, ధన నష్టము, విపరీతమైనటువంటి కాల నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ ఎలా చెప్తున్నారంటే గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే. మీ పూర్తిగా అసలు మీ జాతకంలో ఎలా ఉంది గ్రహస్థితి అని తెలుసుకోవడానికి కింద ఉన్న నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ పంపించడం వల్ల మీ జాతకం పూర్తి విశ్లేషణతో చెప్పడం జరుగుతుంది. ఈ అందరికీ సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకు విద్యార్థులు, గృహిణులు, సినీ రాజకీయ రంగాల వారు, ఉద్యోగులు, వ్యాపారులు, అలాగే రైతులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు,
వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి అనుకుంటూ ఉన్నారో, అలాగే ఎవరైతే పిల్లలు దగ్గర లేకుండా ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ ఎలాంటి మంత్రపఠనం చేయాలి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రము అనేటువంటి మంత్రపఠనం చేయడం చాలా విశేషమైనటువంటి ప్రతిఫలం కనిపిస్తూ ఉంది. వీలైతే మీ పిల్లలతోని ప్రతిరోజు కూడా ఈ యొక్క ఆవు నెయ్యితో దీపారాధన చేయడం కూడా విశేష ప్రతిఫలం కనిపిస్తూ ఉంది. అలాగే ఎవరైతే ఈ యొక్క ఇంట్లో ఉండేటువంటి గృహిణులు ఉన్నారో ఈ మాసమంతా కూడా, ఎందుకంటే మాసాంతానికి వచ్చేసరికి షష్ఠగ్రహ కూటమి కారణం వల్ల విపరీతమైనటువంటి ఇంట్లో రకరకాలైనటువంటి మార్పులు జరగడం వల్ల ప్రతి నిత్యము ఒక శుక్రవారం నుండి ప్రారంభించి చిన్న గౌరమ్మను చేసుకొని అమ్మవారిని మీ యొక్క పూజా గదిలో ఉంచుకొని శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు, అధమంలో అధమం 11 సార్లు చదువుతూ ఆ కుంకుమార్చన చేయడం వల్ల ప్రతిరోజు మీరు ఏ పనికి వెళ్ళినా నిత్యము ఆరాధన చేసిన తర్వాత ఆ కుంకుమను ధరించడం వల్ల కూడా విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతూ ఉంది. మనం సాధారణంగా తాగేటువంటివి నీళ్లు, అవే నీళ్లు ఒక శంఖంలో పోసి దేవుడి దగ్గర పెడితే తీర్థము, అలాగే మామూలుగా పెట్టుకుంటే కుంకుమ, అదే కుంకుమ దేవతార్చనకు వాడి పెట్టుకుంటే ప్రసాదము. అమ్మవారి యొక్క ప్రసాదం మీ అందు మీ కుటుంబ సభ్యులందరికీ పెట్టడం వల్ల విశేషమైనటువంటి ప్రశాంతత కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వీరు ఈ నెలంతా కూడా, ఎందుకంటే గ్రహ సంచారం రీత్యా 6 గ్రహములు ఒకే ఇంటికి చేరడము, చాలా మందంగా నడిచేటువంటి మందగమనుడుగా పిలిచేటువంటి శని, అలాగే అత్యంత వేగంగా సంచరించేటువంటి చంద్రుడు, వీరు గ్రహ సంచారం చేస్తూ షష్ఠగ్రహ కూటమి ఏర్పడేటువంటి పరిస్థితులలో అందరికీ కూడా విపరీతమైనటువంటి అలాగే మిశ్రమ ఫలితాలు అధికంగా గోచరించే అవకాశం ఉన్న కారణం వల్ల దక్షిణామూర్తి స్తోత్రము చదవడం చాలా మంచిది. అలాగే ఎవరైతే ఈ యొక్క వ్యాపారం చేసుకుంటూ ఉన్నారో వారు నిత్యము కుబేర మంత్రము అలాగే దక్షిణామూర్తి స్తోత్రము చదువుకోవడము విశేష ప్రతిఫలాన్ని ఇస్తుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు ఉన్నారో ఈ మాసమునందు, అది కూడా ప్రథమార్థము కంటే ద్వితీయార్థములో చండీ హోమము చేసుకోవడము, ఆ యొక్క చండీ హోమం చేసినటువంటి భస్మాన్ని తీసుకొని మీ దగ్గర కొద్దిగా పెట్టుకోవడము, నిత్యము దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు ఒక నిమ్మకాయని తీసుకొని కొద్దిగా కోసి దాంట్లో అమ్మవారి యొక్క ఆ యొక్క హోమ ప్రసాదాన్ని వేసి జోబులో పెట్టుకోవడం వల్ల, లేదా మీరు వెళ్ళేటువంటి వాహనంలో ఉంచడం వల్ల ప్రమాదాలు రాకుండా ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటారు. అలాగే ఎవరైతే ఈ యొక్క చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వారు ఉంటారో మీ యొక్క కులదేవతారాధన మానకుండా ఉండడం మంచిది. వీలైనంత వరకు కూడా ఎప్పుడూ చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అమ్మవారి ఆరాధన, అలాగే మీ యొక్క కులదేవతకు లేదా మీ గ్రామ దేవతకు వారి రోజులలో, అంటే ఉదాహరణకు ఎల్లమ్మ తల్లిని పూజించేటువంటి వారైతే మంగళవారం నాడు, పోచమ్మను కానీ లేదా ఉప్పలమ్మను కానీ పూజించేటువంటి రైతులు గ్రామాలలో ఉండేటువంటి వాళ్ళు ఆదివారం నాడు ఒక కొబ్బరికాయ నివేదన అమ్మవారికి పెట్టుకోవడము చాలా విశేషమైనటువంటి శక్తినిస్తుంది. అలాగే వివాహం కోసం ఎదురు చూసేటువంటి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఈ మాసమునందు ఏవైనా సరే నిర్ణయములు, ప్రయోగాత్మకమైన నిర్ణయములు తీసుకోవడం కానీ, తెలవనటువంటి వారి యొక్క సంబంధం వచ్చినప్పుడు అనుకూలమైనటువంటి సమాధానం ఇవ్వకుండా ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మంచిది. మనకు అమ్మాయిలైతే వరపాశుపతమని, అబ్బాయిలైతే కన్యాపాశుపతము అనేటువంటి హోమం జరుగుతుంది. అలాంటి హోమాన్ని నిర్వహించుకొని మీరు ఆ యొక్క పూజాధికృతులలో పాల్గొనడం వల్ల శీఘ్రము వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. మీరు మీ యొక్క స్వతహాగా మీ జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఇవన్నీ కూడా కింద ఉన్న నెంబర్కు పంపించడం వల్ల
పూర్తిగా మీ జాతకం విశ్లేషణతోని 60 నుండి 70 పేజీల్లో విశ్లేషణతో చెప్పడం జరుగుతుంది. ఈ 2025వ సంవత్సరంలో 2025 మాత్రమే తీసుకొని మీకు జాతకం విశ్లేషణగా చెప్పడం కూడా జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారో, అంటే కోర్టు వ్యవహారాలు, గొడవలు, విడాకులు వీటి గురించి తిరుగుతూ ఉన్నారో, దుర్గా కవచం చదువుకోవడం చాలా మంచిది. ఈ దుర్గా కవచం చేయడం వల్ల అమ్మవారు ఎప్పుడూ మీ చుట్టూ ఒక రక్షణా వలయంలా ఏర్పడుతూ ఉంటారు. అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి కాళీమాత దేవాలయానికి వెళ్ళి ఈ యొక్క విదేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, కోర్టు వ్యవహారాల్లో వెళ్ళేటువంటి వారు వీరందరూ కూడా అమ్మవారి దగ్గర పూజించినటువంటి కుంకుమను తీసుకొని ఒక పేపర్లో వేసుకొని పొట్లంగా కట్టుకొని మీ దగ్గర ఉంచుకొని వెళ్ళడం వల్ల చాలా ప్రశాంతంగా ఆ యొక్క కార్యక్రమాలు పూర్తి కావడము, ఎటువంటి ప్రయాణాల్లో ఇబ్బందులు కానీ, వెళ్ళిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఎప్పుడూ కాపాడుతూ ఉంటాయి. అలాగే ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్నారో వారు ఈ యొక్క కాలభైరవాష్టకాన్ని నిత్యము చదువుకోవడం మంచిది. లక్ష్మీనారసింహ కరావలంబ స్తోత్రము చదువుకోవడం మంచిది. శారీరకమైనటువంటి బాధ, దగ్గర ఎవరూ లేకుండా ఇబ్బంది పడడము, ఈ యొక్క ఏజ్ ఎక్కువ ఉన్నటువంటి వారికి చాలామందికి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతములు, ఈ యొక్క బొక్కల నొప్పులు, అంటే బోన్స్కి సంబంధించి విపరీతమైన నొప్పి, వెన్ను నొప్పి, నిద్రలేమి, ఇలాంటి ఇబ్బందులు ఈ మాసమునందు ఈ వర్గంలో ఉన్నటువంటి వారందరికీ, అంటే వృద్ధాప్యం బాగా వచ్చేటువంటి వారందరికీ ఉన్న కారణం వల్ల మీరు కాలభైరవాష్టకం రోజు అసుర సంధ్యా సమయాన చదువుకోవడము, అలాగే మీరు నువ్వుల నూనె అలాగే ఆముదము కలిపినటువంటి నూనెతో దీపారాధన చేయడము విశేషమైనటువంటి శక్తినిస్తుంది. కాబట్టి వీరందరూ కూడా మీ యొక్క గోచారరీత్యా మాత్రమే చెప్పడం జరుగుతుంది. పూర్తి జాతక విశ్లేషణ కావాలి అని అంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, మీ యొక్క జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇవి ఈ యొక్క మార్చి నెల యొక్క మాస ఫలితములు.